మనం మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైనటువంటి కొల్చారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవన్న గారి శేఖర్ గారు ఉన్నారు. వారి స్వగృహంలో ఉన్నాం. ఈరోజు ఇది ప్రచారం చివరి తేదీ, ఇంకో 2-3 గంటలలో ఓడుస్తుంది. ఆ క్రమంలో వాళ్ళు అభ్యర్థి ఉన్నారు. మరి తమ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి తాము చేయబోయే కృషి, గతంలో పెద్ద మనిషి ఉన్నాడు, గతంలో కూడా రాజకీయ అనుభవం చాలానే ఉన్నది, ఏమేమి చేసిర్రు, ఏమేమి సమస్యలు ఉండే, ఆయా సమస్యల కోసం మీరు ఏమేమి కృషి చేసిర్రు గ్రామాభివృద్ధి కోసం, ఇప్పుడు కూడా ఇంకా ఏమున్నాయి, అవిటికి మీరు ఏ రకంగా సమస్యలు పరిష్కారం చేసి మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో కానీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి మీకు ఉన్న ఆలోచనలు చెప్పండి శేఖర్ గారు. నేను కొల్చారం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిగా నేను సర్పంచ్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నా. నాకు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది, అనుభవం ఉంది. ఆ తర్వాత ఇంతకుముందు 3 టర్ములు కూడా ఒక సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబెట్టి గెలిపించిన ఘనత కూడా మా దగ్గర ఉన్నది. అదేవిధంగా ఇప్పటి వరకు ఏ సమస్యలు ఉన్నా, ఇంతకుముందు సమస్యలు కూడా మదన్ రెడ్డి గారి సహకారంతో ఊళ్ళో సమస్యలన్నీ పరిష్కరించిన, మదన్ రెడ్డి గారు పెట్టినటువంటి రోడ్లు, ఇప్పుడు అటువంటి రోడ్లు 2 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాదిగిళ్ళకి వెళ్ళి హైవే రోడ్ 785 రోడ్డు వరకు కూడా బీటీ రోడ్డు పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా బొబ్బిల్చెల్రకి వెళ్ళి వెంకటాపూర్ కూడా ముమ్మరంగా పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి పథకాలను మేము అమలులోకి తెస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు 9 ఏళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే పోయిన ప్రభుత్వం. ఇప్పుడు ఒక 30 ఇండ్లు ఇచ్చి పేద గుడిసెలున్న వారికి వాళ్లకు ఇండ్లు ఇచ్చిన 30 ఇండ్లు. అదేవిధంగా మనం ఇక ముందు కూడా నీటి సమస్య ఉంటే గుడికాడ కూడా, కాళికా దేవుని గుడికాడ కూడా బోర్ వేపియడం జరిగింది. అదేవిధంగా ఈ మన గ్రామ పంచాయతీ ముందు ఉన్న బోరు కూడా సంవత్సరంన్నర బోరు చెడిపోతే పెట్టించిన దాఖలా లేవు, అది కూడా మనం పెట్టియడం జరిగింది. ఇక ముందు కూడా ఏ సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉంది, ఆ నీటి సమస్యను ఏదైతే ప్రజలు నన్ను ఆదరించి చేస్తారో అటువంటి బోర్ సమస్య కానీ, ఇప్పుడు తాండాగోనికి కూడా రోడ్డు సౌకర్యం, బోరు లేదు. ఆ బోరు కూడా గతంలో నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు నేను లంబర్ తాండాలో బోర్ వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా నేనే వేయించిన. దానికి కూడా లంబర్ తాండాకు షక్యా తాండాకు రేపు కూడా సీసీ రోడ్ వేయిస్తా నేను. అదేవిధంగా బోర్ లేదు, వాటర్కి ఇబ్బందులు పడుతున్నారు. బోరు వేయడానికి కూడా నేను వాళ్ళకు హామీ ఇచ్చిన. ప్రభుత్వం మనలు ఉన్నది కాబట్టి ఇవన్నీ చేయడానికి ఓలో ప్రభుత్వం ఉన్నది. మా రాజన్న ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఉన్నది. ఆయన ద్వారా ఏ పనులైనా తెచ్చి నేను ప్రజలకు అందుబాటులో ఉండి ఏ పనైనా నేను చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చిన. అదేవిధంగా నాకు ప్రజల ఆదరణ ఉంది, నాకు లీడర్లు అవసరం లేదు, ప్రజల ఆదరణ ఉంది కాబట్టి మనము ఖచ్చితంగా ప్రజల ఆదరణతోనే మంచి చెడ్డ అయినా 40 ఏళ్ల నుంచి నేను వాళ్లకు అండదండలుగా రాత్రి ఏ సమస్య వచ్చినా వాళ్ళే తీర్చిన అటువంటి అభిమానం నా మీద ఉంది కాబట్టి కొల్చారం గ్రామ ప్రజలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మేము సర్పంచ్గా క్యాండిడేట్ నిలబడ్డా కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి మీ అందరి సహకారంతో నన్ను గెలిపేయాలని చెప్పి నేను గ్రామ ప్రజలను కోరుకుంటున్నా. గ్రామ ప్రజల ఆదరణ మాత్రం మనకు గెలుపుకు నాదిగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా ఏ పని ఉన్నా నేను చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. మీరు గంగసేన్ మహేశ్వర్ రెడ్డి, నేను మండల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. మేము బలపరిచిన అభ్యర్థి దేవన్న గారి శేఖర్ గారిని
గెలిపించుకుంటామని మాకు నమ్మకం ఉంది. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, రాజకీయ అనుభవం తనకుంది. పలు కార్యక్రమాలు కాకుండా ఆపద టైంలో అయినా కానీ, రాత్రి అనక పగలనక ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు ఏమున్నా కానీ పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా సభ్యులను ఆలోచన చేసి సమస్యలు తీర్చుకుంటూ 40 ఏళ్ల నుంచి ఇంటి పంచాయతీ కానీ, జాగ పంచాయతీ కానీ, పొలం పంచాయతీలు కానీ, ఏదైనా ఇంటి అవసరాల నిమిత్తం సమస్యలు ఉన్నా కానీ అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ మద్దతు తెలుపుతూ కత్తెర గుర్తు కోటేసి శేఖరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. శేఖరన్న రాజకీయ జీవితం అనుభవం ఈ రోజు ఆయన పదవులకు వస్తే ఊరికి అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నా. కత్తెర గుర్తు కోటేసి కొల్చారం గ్రామ ప్రజలు శేఖరన్నను బలపరచాలని కోరుకుంటున్నాను. ఆయనతో పాటు ఆయన ప్యానల్ గుర్తులను కూడా బలపరిచి ఆయనను గెలిపించాలని కోరుకుంటున్నాం. కొల్చారం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను.